అనపర్తి నియోజకవర్గంలో గత 20 రోజులుగా మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి బాలూరు ఉన్నత పాఠశాలలో మెగా డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఇక విద్యార్థుల్లో దంత సమస్యలను గుర్తించి విద్యార్థులందరికీ శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సుమారు ₹1 కోటి వ్యయంతో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సౌజన్యంతో అనపర్తి నియోజకవర్గంలో దంత పరీక్ష కార్యక్రమం చేపట్టారని, ఇప్పటికే 70,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 13,000 మందికి సమస్యలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇక వారందరికీ సెప్టెంబర్ 1 నుండి 3వ తారీఖుల వరకు పాలమూరు కళ్యాణ మండపంలో ఉచితంగా పూర్తిస్థాయి వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ఎన్టీఏ నాయకులు విశేష సేవలు అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా ₹1 కోటి వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకానికి దంత సంరక్షణ, ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికే 20 రోజులుగా ఈ ప్రాంతంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో 13,000 మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులను కూడా దాదాపు 4,600 మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పాలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది. ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు, గన్ని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతుంది. స్పీడ్ పైప్ ప్రాజెక్టులపై